హిందువులు శివుడిని ఆరాధిస్తారు. శివరాత్రి రోజు దాదాపు ప్రతి శివాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం, కళ్యాణం నిర్వహిస్తారు. ఆ పరమేశ్వరుణ్ణి ముల్లోకాల్లో పూజిస్తారు. ప్రతి లోకానికి ఆది, అంతం రెంటినీ కూడా పరమేశ్వరుడు చూస్తాడని శివపురాణంలో వివరించారు. శివయ్య ముందు ఏ శక్తి అయినా పటాపంచలు కావాల్సిందే. అసలు పరమేశ్వరుడు ఎవరు? ఆయన ఎలా జన్మించారు? ఆయన తల్లిదండ్రులు ఎవరు? గురువు ఎవరు? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మ, విష్ణు మధ్య రాక్షసుల బాధలు ఎక్కువయ్యాయి. చాలా బాధలు పడుతున్నాం. దైవకన్యలను అవమానపరుస్తున్నారు. వీరి ఆగడాలను ఎలా అరికట్టాలనే విషయంలో బ్రహ్మ, విష్ణువు ఇద్దరు చర్చించుకుంటున్నారు. అలా వారిద్దరూ మాట్లాడుకుంటుండగా హఠాత్తుగా మండుతున్న అగ్నిగోళంలా మహాదేవుడు వారి మధ్యకి వచ్చాడని బ్రహ్మపురాణంలో ఉంది. ఆయన రావడంతోనే ఓ పెద్ద శబ్దం వచ్చింది. ఆ అగ్నిగోళం ఒక పెద్ద స్తంభంగా ఏర్పడింది. అప్పుడు పరమేశ్వరుడు, మీరిద్దరూ గొప్పవారు కదా, ఈ స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోండి. ఇక మీదట వారే గొప్పవారుగా చలామణి అవుతారని పరమేశ్వరుడు వారితో అన్నాడు. అప్పుడు వెంటనే బ్రహ్మ ఒక పక్షి రూపం తీసుకున్నాడు. ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరతాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరాడు. చాలాసేపు వెతికాక వారిద్దరికీ స్తంభానికి అంతం ఎక్కడుందో కనిపించలేదు. ఇద్దరూ వెనక్కి వచ్చారు. ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలో వారిద్దరికీ కనిపించాడు. దీంతో బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ శివుడే గొప్పవారని నిర్ధారణకు వస్తారు. ఇంతకు మించిన శక్తి ఎవరి దగ్గర లేదు. ఈ స్తంభం కథ శివుని జన్మ గురించి కానీ, శివుని అంతం గురించి కానీ తెలియజేయలేదు. అందుకే శివుడిని స్వయంభువుడు అంటారు. శివుడికి అంతమే లేదని అంటారు. మరో పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అని నమ్మేవారు చాలామంది ఉన్నారు. శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడో బ్రహ్మపురాణంలో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టికర్త. అలా సృష్టిని రచించేటప్పుడు బ్రహ్మకు ఒక పిల్లవాడు అవసరమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్నపిల్లాళ్లా ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడు ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెడతాడు. రుద్ర అంటే ఏడ్చేవాడని అర్థం. ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు. దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు. శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి 108 పేర్లు పెడతాడు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లను భూమిపై రాసిపెట్టినట్లు శివపురాణం చెప్తోంది. శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభువుడు అంటారు. అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది. తల్లి తండ్రి లేరు. శివయ్యకు మరణం కూడా లేదు. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం. విష్ణువు నుదుటి నుంచి వెలువడే కిరణాల నుండి శివుడి పుట్టుక జరిగింది. భూమి, ఆకాశం, పాతాళం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించలేదు. అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై తేలుతూ ఉన్నాడు. ఆ తరువాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు. విష్ణువు, బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడి ప్రస్తావన వచ్చింది. బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు. దీంతో శివుడు అలిగాడు. విష్ణువు శివుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేశాడు. ఆ తరువాత బ్రహ్మ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపును పుడతారని మాటిస్తాడు.